కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తనకు మద్దతుగా హుజూరాబాద్కు చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులను పిలిపించుకున్నారు. గచ్చిబౌలిలోని రియో ఓయో హోటల్లో బస చేసిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు కొల్లూరు పోలీసుల అదుపులో ఉన్నారు. అరే అదే చేస్తారు. ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాజ్యసభ పాలన. పోలీసు మొత్తం పోలీసు దౌర్జన్యంతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, రాలేదు. పూర్తిగా దౌర్జన్యాలు చేస్తారు సార్. ఇక్కడ ఉన్న అక్కడికి బాత్రూమ్ అయిన టవల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కలుపులని దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మాలంటలం పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లలోకి తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చారు మాట్లాడే బాగుంటుంది. నేను ఏమంటున్నా ఏమన్నా బయటకు వెళ్ళాలా కాదు. నేను మీ అక్కులకు అరిచినట్టు